హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్తో స్పెషల్గా ఈ వీడియో అయితే డిజైన్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ది వచ్చేసి లలిత బ్రాండ్ది అనమాట, ఇడ్లీ రవ్వ ప్యాకెట్. దాని మీద లక్ష్మీదేవి ఐకాన్ ఉంది కదా, సో దాంతో నేను 2 టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా లక్ష్మీదేవి పిక్చర్ చుట్టూ ఉండే అవుట్లైన్ మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కవర్ అనేది కొంచెం లైట్గా ఉంది కాబట్టి నేను మంచి బ్రైట్నెస్ కోసం వెనక వైట్ కలర్ పేపర్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను, గ్లూ అప్లై చేసేసి. ఆ తర్వాత దీన్ని మనం దేనికైనా సరే స్టిక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో బ్రైట్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక ఓల్డ్ సీడీని తీసుకున్నాను. ఈ విధంగా ఓల్డ్ సీడీ తీసుకున్న తర్వాత ఈ లక్ష్మీదేవి మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని నీట్గా అవుట్లైన్ కట్ చేసుకొని ఆ సీడీకి ఇలా మధ్యలో మనం ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంసీల్ ఈక్వల్ పోర్షన్స్లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద వెడల్పుగా ఉండే ఒక ప్రమిదని తీసుకోవాలి, దియా అంటారు కదా. ఈ విధంగా సీడీకి ముందు వెనుక మనం ఎంసీల్తో ఫిట్ చేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న సైజ్ ప్రమిదని కూడా తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా దీపం పెట్టుకోవడానికి ఉండే ప్లేస్ ఉంది కదా, దాని నుంచి స్ట్రైట్గా కొంచెం ఎంసీల్ ఇలా అంటించేసుకొని ముందుగా మనం ఫిట్ చేసుకున్న ఎంసీల్కి ఫిట్ చేసేస్తే ఈ దియా అనేది కూడా కదలకుండా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎంసీల్ అంటించినప్పుడు స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు కదిలినా సరే తర్వాత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. ఆరే కొద్దీ ఎంసీల్ స్ట్రాంగ్గా అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా మనకి మట్టి కుండలు వస్తుంటాయి కదా, అదే కలర్లో మనం బ్రౌన్లో పింక్ మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మనకి టెర్రకోటా కలర్ అనేది వస్తుంది. దాంతో చక్క ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ డ్రాప్ మొత్తం ఇలా పెయింటింగ్ చేసుకోవాలి. ఇందాక మనం తీసుకున్న దియాస్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి కూడా ఈ విధంగానే చక్కగా పెయింటింగ్ అనేది వేసేయాలండి. అలాగే నెక్స్ట్ కొన్ని మిర్రర్స్ని తీసుకున్నాను నేను ఇక్కడ డెకరేషన్ కోసం. లేదు అనుకుంటే మనం చమ్కీస్తో, కుందన్స్తో, బీడ్స్తో అయినా సరే చేసుకోవచ్చు, లేదా సింపుల్గా పెయింటింగ్ వేసినా సరిపోతుంది. సో టెర్రకోటా కలర్ మీద వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. మన దగ్గర ఒకవేళ డెకరేటివ్ ఐటమ్స్ లైక్ మిర్రర్స్ అలాంటివి ఏమీ లేకపోతే జస్ట్ సింపుల్గా మనం వైట్ పెయింటింగ్ వేసినా సరిపోతుంది. సో బ్యాక్ డ్రాప్ నేను మంచిగా పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను క్రాస్ యాంగిల్లో లైన్స్ అనేవి గీస్తున్నాను, సో దట్ నాకు సింపుల్గా రాంబస్ షేప్ అనేది గీసుకోవడం చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్గా వైట్ పెయింట్ అయినా సరే యూజ్ చేస్తున్నాను నేను, ఇంకా వేరే కలర్ ఏం యూజ్ చేయడం లేదు. సో చాలా సింపుల్గా, చాలా తక్కువ ఖర్చుతో మనం వేస్ట్ ఐటమ్స్తో ఇలా లక్ష్మీదేవి దియా స్టాండ్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో చెప్పాలంటే కమెంట్ చేయండి. దీన్ని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు గ్రీన్ స్టోన్స్ నాకు కొంచెం లోటుగా అనిపించి నేను తర్వాత గ్రీన్ స్టోన్స్ అంటించాను లక్ష్మీదేవి చుట్టూ. ఇలా మనం దియా స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు నైట్ టైం. మార్నింగ్ టైం వచ్చేసి మనం ఫ్లవర్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ గణేష్కి సంబంధించిన ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్స్ మొత్తం మీద కూడా బాగా గ్రీన్ కలర్ అనేది హైలైట్ అయింది కదా. సో ఈ ప్యాకెట్లో ఎక్కడెక్కడైతే గ్రీన్ కలర్ ఉందో దాన్ని నీట్గా మనం కట్ చేసుకోవాలి, అంతే. దీనికి ఫస్ట్ షేప్ గీపేం అవసరం లేదు. సింపుల్గా ఎక్కడైతే మనకి కలర్ కనిపిస్తుందో ఆ పార్ట్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని మనం సింపుల్గా లీఫ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం ఎన్ని ప్రిపేర్ అయితే అన్నమాట. ఒక ప్యాకెట్ నుంచి మనకి అట్లీస్ట్ 15 to 20 దాకా వస్తాయి. సో మనం కట్ చేసుకునే సైజ్ని బట్టి నేను ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ కలర్ ఊల్ని తీసుకోవాలి. సో గ్రీన్ కలర్ ఎందుకంటే స్టెమ్ కలర్ అనమాట, లేదా బ్రౌన్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా ఎండింగ్లో మనం ముడేసేసుకోవాలన్నమాట, హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. ఆ తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇలా గ్రీన్ కలర్ ఊల్ తీసుకున్నాం కదా, ఆ ఊల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మధ్యలో కట్ చేసుకుంటూ అలాగే ముడి వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ముడేసిన చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటికి అటు ఇటు పక్కన చక్కగా ఆకుల్లాగా మనం కట్ చేసి పెట్టుకున్న ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఇట్లా మనమే తోరణాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఆర్టిఫిషియల్ లీవ్స్లా అనిపిస్తాయి మనకి. బయట మార్కెట్లో ఆర్టిఫిషియల్ లీవ్స్ కొనాలన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుంటుంది, మినిమం 50 రూపీస్ లేనిది అవ్వదు. అలా కాకుండా కొంచెం ఓపిక చేసుకుంటే మనమే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు వేస్ట్ ప్యాకెట్స్ని రీయూజ్ చేసినట్టు అవుతుంది. ఇలా మనకి ఖాళీ ఉన్నప్పుడు ఎన్ని కుదిరితే అన్ని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఎంటీ ప్యాకెట్స్ ఉన్నప్పుడల్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకి న్యాచురల్గా లీవ్స్ దొరకని వాళ్ళు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు.
ఇవి ఫేడ్ అవ్వడం ఈవినింగ్ అయితే అలా ఏమి ఉండదనమాట. కలర్ ఫేడ్ అవ్వవు. అలానే మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా అనమాట. తడిచినా ఏం కావు. సో ఇవి డైరెక్ట్గా మనం డోర్ దగ్గర కానీ ఇంట్లో కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని లీవ్స్ని కూడా ఆ వూల్ మొత్తానికి సరిపోయాయి, అంటే మనకి డోర్కి అయితే కనుక ముందు లెంగ్త్ చూసి పెట్టుకొని ఆ లెంగ్త్ సరిపడా మనం ఇలా లీవ్స్ అన్నిటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ ఇదంతా. సో ఈ విధంగా ఉంటాయన్నమాట హ్యాంగ్ చేసినప్పుడు. ఇలా ఆర్టిఫిషియల్ లీవ్స్ కదా ఇవన్నీ కూడా వేస్ట్ ప్యాకెట్స్తో మనం క్రియేట్ చేసినట్టే. ఇప్పుడు అటుపక్కన ఇటుపక్కన హ్యాంగర్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంటర్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మంచి గ్రీన్ లుక్ అనేది వస్తుందండి, బాగుంటుంది క్రాఫ్ట్స్ పక్కన. అలాగే మనం ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి రెండు పక్కల హ్యాంగర్స్ని యాడ్ చేసుకొని చక్కగా ఇప్పుడు చూడండి గుమ్మం ఎంత బోసిగా ఉందో, మనకి సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా నార్మల్ కర్టెన్. అలా కాకుండా మనం ఈ క్రియేట్ చేసుకున్న ఏదైతే హ్యాంగర్ ఉందో దాన్ని తీసుకుని ఇలా తోరణాలాగా పెట్టేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. ఒకవేళ మన దగ్గర కనుక ఇలాంటి ప్యాకెట్స్ అవైలబుల్గా లేకపోతే మనం షాపింగ్ బ్యాగ్స్తో కానీ లేదా నార్మల్ ప్లాస్టిక్ కవర్స్తో అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో వీటి రేట్ చూస్తే వీటికి కూడా మనం కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనమే ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చూడడానికి ఎంత బాగుందో చూసారా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో లాస్ట్ టిప్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకోవాలి, ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఇలా రౌండ్ షేప్లో గీసుకొని కట్ చేసేసుకోవాలి. సింపుల్గా మనకి మీడియం సైజ్ రౌండ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైనా షైనింగ్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ లేదనుకుంటే మనం పెయింటింగ్ కానీ గ్లిటర్ షీట్ కానీ కలర్ పేపర్తో అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని గ్లూతో మనం స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఇడ్లీ రవ్వ ప్యాకెట్, దాని మీద ఉన్న లక్ష్మీదేవిని నీట్గా ఇట్లా అవుట్లైన్తో పాటుగా మనం కట్ చేసుకోవాలి. మనం తీసుకునే క్లాత్ కలర్ని బట్టి వెనక వైట్ పేపర్ అంటించాలా లేదా అనేది ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్కి లక్ష్మీదేవి అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ పేపర్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా లక్ష్మీదేవిని ఈ విధంగా గ్లూ అప్లై చేసేసి ఫిట్ చేసుకున్నాను. మనం హాట్ గ్లూ లేదా నార్మల్ గ్లూ ఏదైనా సరే అప్లై చేసేసి ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత డెకరేషన్కి సేమ్ ఇందాకట్లాగానే నేను మిర్రర్స్ని తీసుకున్నాను. అయితే ఇందాక మనం ప్రిపేర్ చేసిన దియా స్టాండ్ కాబట్టి ఇప్పుడు నేను ఒక వాల్ ఫ్రేమ్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది మనం గోడలకి పూజ రూమ్లో డోర్స్కి అయినా సరే ఫిట్ చేసుకోవచ్చు. డెకరేషన్ పార్ట్కి నేను మిర్రర్స్ని అయితే ప్రిఫర్ చేశాను. మిర్రర్స్ లేకపోతే కనుక మనం బీడ్స్ కుందన్స్ లేదా పెయింటింగ్ అయినా సరే వేసుకోవచ్చు. సో చూసారు కదండి, వేస్ట్గా పారేసే ప్యాకెట్స్తో ఈ విధంగా మనం ఇంట్లో సూపర్గా డెకరేషన్ ఐటమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా తక్కువ ధరలో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియాస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.